రామాయణం ఉత్తరకాండ 91 సర్గ. ఇక్కడ అశ్వమేధ యాగానికి ఏర్పాట్లు చేయటానికి శ్రీరాముడు లక్ష్మణుడికి ఆదేశాన్ని ఇవ్వటం. ఏతదఖ్యాయ కాకుత్సో భ్రాతృభ్యాం అమిత ప్రభః లక్ష్మణం పునరేవాహ ధర్మయుక్తమిదం వచః. అమితమైన ప్రతిభాశాలి అయిన శ్రీరాముడు తన తమ్ముళ్ళకి వృత్తాంతాన్నంతా చెప్పిన తర్వాత లక్ష్మణుడితో ఇంకా కొన్ని ధర్మ వచనాలు ఈ విధంగా చెప్తున్నాడు. వశిష్ఠం వామదేవం చ జాబాలిం అత కశ్యపం ద్విజం చ సర్వప్రవరాన్ అశ్వమేధ పురస్కృతాన్. ఓ లక్ష్మణ, వశిష్ఠుడు, వామదేవుడు, జబాలి, కాశ్యపుడు మొదలైన వారు సర్వశ్రేష్ఠులు. వారు అశ్వమేధ యాగాన్ని నిర్వహింపచేయుటలో కూడా కుశలరు. అంటే ఒక క్రతువు చెయ్యాలనుకోవటమే కాకుండా దాన్ని బాగా తెలిసిన వాళ్ళు, దాన్ని చక్కగా చేయించగలిగిన వాళ్ళతో చేయించుకుంటే అర్థం ఉంది. క్రతువు మంచిదే, కానీ అది అరాకొరా తెలిసిన వాళ్ళతో ఎలా చేయాలా అన్నది అంతలా జ్ఞానం లేని వాళ్ళతో చేయించుకోవటం వల్ల ఫలితం దక్కదు సరే కదా. కొన్ని చేయాల్సిన విధులుగానే చేయాల్సిన విధానంతోనే దాన్ని చేయించగలిగిన సమర్థత ఉన్న వాళ్ళతో చేయించుకుంటేనే ఆ లాభం, లేకపోతే మళ్ళీ ఆ లాభం రాదు సరికదా. మళ్ళీ లేనిపోనివి మనం కొని తెచ్చుకున్నట్టుగా అవుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు అది చెయ్యటానికి చాలా కుశలత కలిగి ఉన్నవాళ్ళు. ఏతాన్ సర్వాన్ సమానీయ మంత్రయిత్వా చ లక్ష్మణ హయం లక్షణ సంపన్నం విమోక్షామి సమాధిన. లక్ష్మణ, ఆ మహాత్ములందరినీ కూడా పిలిపించి వారితో ఆలోచన చేసి సర్వ శుభ లక్షణములతో ఉన్న ఒక గుర్రాన్ని సావధాన చిత్తుడివై దాన్ని విడిచిపెట్టు అన్నాడు. తద్వాక్యం రాఘవేణుక్తం శ్రుత్వా త్వరిత విక్రమః ద్విజాన్ సర్వాన్ సమాహూయ దర్శయామాస రాఘవం. వేగంగా పనులు నిర్వహించుటలో కూడా సమర్థత కలిగి ఉన్నాడు అటువంటి వాడు లక్ష్మణుడు. రాముడు చెప్పటం ఆలస్యం, రాముడు చెప్పకుండానే రాముడికి ఏం కావాల్సాలో తెలుసుకుని చెయ్యగలిగిన వాడు. అలాంటిది రాముడు ఒక పని చెప్తే దాన్ని చాలా చక్కగా చేసేస్తాడు. శిరస వహించి వెంటనే బ్రాహ్మణోత్తములందరినీ కూడా ఆహ్వానించేశాడు. తే దృష్ట్వా దేవ సంకాసం కృతపాదాభివందనం రాఘవం సుధాదర్శం ఆశీర్భిః సమపూజయన్. వెంటనే వాళ్ళందరినీ పిలవటమే కాకుండా శ్రీరాముడు ముందు నిలిపాడు. తర్వాత శ్రీరాముడు వారికి పాదాభివందనాలు చేశాడు, విధి విధానంగా పూజించుకున్నాడు. ప్రాంజలిః సా తథా భూత్వా రాఘవో ద్విజసత్తమాన్ ఆచచక్షే అశ్వమేధస్య హ్యభిప్రాయం మహాయశః. దైవంతో సమానమైన వాళ్ళు, అజయులు అయిన ఆ ప్రభు వారిని తమ ఆశీర్వాద వచనాలతో గౌరవించి అంతటా యశస్వి అయిన శ్రీరామచంద్రుడు ఆ ద్విజువరులందరికీ కూడా నమస్కరించి తన అశ్వమేధ యాగ సంకల్పాన్ని గురించి వారికి నివేదించాడు. తే తు రామస్య తచ్చుత్వా నమస్కృత్వా వృషధ్వజం అశ్వమేధం ద్విజాః సర్వే పూజయంతి స్మ సర్వసః. ఆ బ్రాహ్మణులందరూ కూడా శ్రీరాముడి సంకల్ప వచనాలు విని పరమేశ్వరుడికి నమస్కరించు అన్ని విధాలుగా అశ్వమేధయాగ ప్రభావాన్ని స్తుతించి చెప్పారంటే దాని ప్రాముఖ్యత అంత ఉన్నది. కొన్ని తలంపులు కొన్ని చెయ్యాలన్న ఆలోచన రావటానికి కూడా ఎక్కడో పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే కానది సాధ్యం కాదు. కొన్ని ధర్మపరమైన వాటికి పూనుకుంటున్నాము అంటేనే అక్కడ పరమాత్మ ఆ చెయ్యటానికి అనుమతి ఇచ్చాడు కాబట్టి ఆ కోరిక ఆ భావన నీకు కలిగాయి. అందుకే అవి ఆయన చెయ్యటం వల్ల పరమేశ్వరుడికి ఈ అశ్వమేధ యాగ ప్రభావాల గురించి అవన్నీ కూడా రాముడికి చెప్తున్నారు. సతేషాం ద్విజముఖ్యానాం వాక్యం అద్భుత దర్శనం అశ్వమేధాశ్రితం శ్రుత్వా వృషం ప్రీతో అభవత్తథా. శ్రీరాముడు అశ్వమేధ యాగానికి సంబంధించిన అద్భుత విషయాలన్నిటినీ వాళ్ళ ద్వారా విని ఆ ద్విజవరులు చెప్పగా విని ఎంతో సంతృప్తి చెందాడు. ఇప్పుడు కొన్ని మనం చెయ్యాలనుకుంటున్నాం,
అనుకున్న దానికి తగ్గట్టుగా దాని గురించి బాగా తెలిసిన వాళ్ళొచ్చి ఇంకా ఇంకా దానికి అసలు ఎంత ఉంది ప్రాముఖ్యత అని గానీ, ఎలా చేయొచ్చని గానీ వాళ్ళు చక్కగా అంటే ఇప్పుడు తెలియని వాడు ఏదైనా చెయ్యాలి అంటే ఏమవుతుంది? ఆదరా బాదరా కింద మీద పడి ఒకడు చేస్తాడు, ఒకడు మర్చిపోతాడు. కానీ అలాంటివి చాలా గొప్ప గొప్పవి పైగా అనుభవం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చాకచక్యంగా చేస్తారు. వాళ్ళకి చాలా అలవాటైపోయిన పని. ఇప్పుడు ఎంత మనం ఇంట్లో ఉన్నా సరే కొన్ని పనులు మనకొచ్చు, కొన్ని రావు. మనకు అలవాటైన పనులు మనం పెద్ద ఆదరా బాదరాగా ఏం చెయ్యం. అలవోకగా చేసేస్తూ ఉంటాం. మల్టీ టాస్కింగ్‌లాగా 2, 2 కూడా చేసేస్తుంటాం. ఎందుకంటే నువ్వు అలవాట పడ్డావు. పైగా దాని విలువ నీకు తెలిసిన తర్వాత ఇంకా భక్తి శ్రద్ధలతో కొన్ని చేస్తూ ఉంటావు. అందుకని రాముడికి ఇంకా సంతృప్తి కలిగింది. విజ్ఞాయ కర్మ తత్తేషాం రామో లక్ష్మణమబ్రవీత్ ప్రేషయస్వాధృతం దూతాన్ సుగ్రీవాయ మహాత్మనే. విప్రోత్తములు వివరించిన అశ్వమేధయాగ ప్రక్రియలన్నీ కూడా విని ఆ లక్ష్మణుతో ఇలా మళ్ళీ చెప్తున్నాడు రాముడు. యథా మహద్భిర్హారిభిః బహుభిశ్చ వనూకసాం సార్ధమాగచ్చ భద్రంతే హనుభుక్తం మహోత్సవం. లక్ష్మణ, మహాత్ముడైన సుగ్రీవుడికి వెంటనే దూతల ద్వారా ఆ సందేశాన్ని పంపించు. అలాగే కపిరాజా, అశ్వమేధ యాగం మహోత్సవాన్ని చూసి ఆనందించటానికై మహాత్ములైన హనుమంతాది ఇటువంటి అందరితో కలిసి కపివరులను తీసుకుని ఇక్కడికి నువ్వు త్వరగా రమ్ము, నీకు శుభమవుగాక నా సందేశాన్ని అక్కడికి పంపించు అని చెప్పాడు. విభీషణశ్చ రక్షోభిః కామగైర్బహుభిర్వృత్తః అశ్వమేధం మహాయజ్ఞం అయాత్తత్వతుల విక్రమః. అలానే సాటిలేని పరాక్రమశాలి అయిన విభీషణుడి దగ్గరికి కూడా ఇష్టానుసారంగా పయనింపగల చాలామంది రాక్షసులతో కలిసి అశ్వమేధ యాగానికి రమ్మని ఆహ్వానించు. రాజానశ్చ మహాభాగా ఏమే ప్రియ చికీర్షవః సానుగాః క్షిప్రమాయాంతు యజ్ఞం ద్రష్టుం అనుత్తమం. అంటే మన జీవితంలో కొన్ని కొన్ని వాళ్ళు మనకి ముందు నుంచి తెలియదు, కాకపోతే దైవ వశమున మధ్యలో కలిశారు, కాకపోతే వాళ్ళ ద్వారా మనం లబ్ధి పొందిన ఆ స్నేహాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. అందుకని ఏది జరిగినా సరే వాళ్ళని ఆహ్వానించటము, ముందుగా చెప్పటం అన్నది మనము చేస్తూ ఉంటాము. మన హితాన్ని కోరే ఆ మహాత్ములైన రాజులందరినీ కూడా అంటే ముందుగా సుగ్రీవుడికి, తర్వాత మళ్ళీ విభీషణుడికి, తర్వాత మళ్ళీ ఆ రాజులందరికీ కూడా వాళ్ళ అనుచరులను తీసుకుని వెంటనే ఇక్కడికి సర్వోన్నతమైన యజ్ఞం దర్శించటానికి వెంటనే ఇక్కడికి రమ్మని ఆహ్వానం పిలిపించు అన్నాడు. దేశాంతరగత ఏ చాద్విజ ధర్మ సమాహితాః ఆమంత్రయస్వ తాన్ సర్వాన్ అశ్వమేధాయ లక్ష్మణ. ఓ లక్ష్మణ, కార్యవశమున ఇతర దేశాలకు వెళ్ళిన ధర్మానుష్ఠపరులైన విప్రులందరినీ కూడా ఈ యాగం కొరకు నువ్వు అందరినీ ఆహ్వానించు. ఋషయశ్చ మహాబాహో ఆహూయంతాం తపోధనాః దేశాంతరగతాః సర్వే సధారాశ్చ ద్విజాతయః తదేవ తాళావచరః తదేవ నటనర్తకాః. ఓ మహాబాహు, తపోధనులైన ఋషులు కూడా వాళ్ళందరూ ఒకే ప్రదేశంలో ఉండేవాళ్ళు కాదు. దేశాంతరంలో వాళ్ళ భార్య పుత్రులతో కలిసి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల అందరినీ కూడా, అలాగే రంగస్థలంలో తాళములు వేసే సూత్రధారుని, నటనలు వేసేవాళ్ళని, నాటకాలు వేసేవాళ్ళని, నర్తకుల్ని అందరినీ ఆహ్వానించు. యజ్ఞవాటశ్చ సుమహాన్ గోమత్యా నైమిషేవనే అజ్ఞాప్యతాం మహాబాహో తత్తే పుణ్యం అనుత్తమం. శాంతయశ్చ మహాబాహో ప్రవర్త్యంతాం సమంతతః. ఓ మహాబాహు, గోమతి నదీ తీరంలో ఉన్న ఆ నైమిషారణ్యంలో గొప్ప గొప్ప యజ్ఞవాటికలను నిర్మింపచేయి. అలాగే ఆ స్థలము చాలా పవిత్రమైనది కదా, చాలా శ్రేష్టమైనది. శతశ్చాపి ధర్మజ్ఞాః క్రతుముఖ్యం అనుత్తమం అనుభూయ మహాయజ్ఞం నైమిషే రఘునందన.
యజ్ఞం చెయ్యటానికి కొనసాగించటానికి శాంతి ప్రక్రియలన్నీ కూడా చెయ్యాలి. అందుకే నాయన లక్ష్మణ, వందల కొలది ధర్మానుష్ఠాన పరులైన ఆ నైమిష్యమరణ్యంలో అతి ఉత్తమోత్తమైన ఆ మహాయాగాన్ని తిలకించి వాళ్ళందరూ కూడా కృతార్థులవుతారు. తుష్టః పుష్టాశ్చ సర్వోऽసౌ మానితశ్చ యథావిధి ప్రీతిం యాస్యతి ధర్మజ్ఞ శీఘ్రం ఆమంత్రతాం జనః. ధర్మజ్ఞుడైన లక్ష్మణుడు కూడా ఈ యజ్ఞానికి వచ్చిన జనులందరూ కూడా విధి విధానంగా సత్కరింపబడటానికి తుష్టిని పుష్టిని పొంది ఆ మహా ఆనంద భరితులై, అంటే తృప్తిగా పైగా పుష్టిగా. అంటే యజ్ఞం మొదలు పెడతానంటే సామాన్ తెచ్చుకుని మొదలు పెట్టేసేది కాదు. వాళ్ళు ఇంతమందిని ఆహ్వానిస్తున్నాం అంటే అంతమందికి అన్ని రకాలుగా అన్ని వసతులన్నీ సమకూర్చేలాగా అక్కడ భవనాల దగ్గర నుంచి ప్రతిదీ అన్ని కొత్తగా నిర్మిస్తారు. ఎక్కడ ఎవరికి లోటు లేకుండా అన్నం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎవరికి ఏది లోటు లేకుండా ఆ సామాన్ ఎంత పడుతుందో అవన్నీ తీసుకొచ్చి కోశాగారాల నుంచి అన్నీ తీసుకొచ్చి అన్నీ, ఎందుకంటే అందరినీ సత్కరించాలి, దానికి తగ్గట్టుగా అవన్నీ ఒక పక్కకి తీసుకుని సమకూర్చుకుని ముందుగా పెట్టుకుంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా తృప్తిగా వెళ్ళాలి, పుష్టిగా వెళ్ళాలి, ఆనందంతో వెళ్ళాలి, ఎవ్వరూ బాధతో వెళ్ళకూడదు. ఇది లోటు వచ్చిందని కానీ ఒకరికి పెట్టి ఇంకొకరికి లేకుండా ఉండటం అన్నది జరగకూడదు. అందుకే త్వరగా ఆహ్వానాలు వాళ్ళందరికీ పంపించేయని చెప్పాడు రాముడు. శతం వాహ సహస్రానాం తాండులానాం వపుష్మతాం ఆయుతం తిలముత్కానం ప్రయాత్వగ్రే మహాబల. ఓ మహాబల, ముందుగా అక్కడికి 1,00,000 వాహనాలపై ఏమాత్రము దెబ్బతిననివి బియ్యములు, 1000 వాహనాలపైన నువ్వులు పెసర్లు తగిన అంత శనగలు, అంటే ఈ పదార్థాలు ఏవైతే వంటకి కావాలో అంతమంది వస్తారు. అందరికీ ఒకరికి ఎక్కువైనా ఉండొచ్చేమో కానీ ఒకరికి తక్కువ కూడా కాకుండా అంతలాగా సమకూర్చి పెట్టుకోవాలి పదార్థాల దగ్గర నుంచి. జనకానాం కులత్తానాం మాషాణాం లవణస్య చ తతో అనురూపం స్నేహం చ గంధ సంక్షిప్తమేవ చ. ఇటువంటి యాగాలు అన్నీ చేయటానికి అందరికీ అంత స్తోమత ఉండదు, కానీ చూడటానికి అందరూ వస్తారు. రాజ్యంలో ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళ బంధువులు వస్తారు, అలాగే ఆహ్వానించిన వాళ్ళు వాళ్ళ పరివారంతో వస్తూ ఉంటారు. పిలవకుండా కూడా ఇలాంటి సత్కార్యాలు జరిగేటప్పుడు తెలిస్తే కనుక వెళ్ళటం అన్నది అందరూ కూడా అలా చేస్తూ ఉంటారు. అందుకని దేనికి లోటు రాకూడదు. పిలిచిన వాళ్ళు పిలవని వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళందరికీ సమకూర్చేలాగా చూసుకోవాలి. అందుకే బియ్యం దగ్గర నుంచి పప్పులు ఉప్పులు ఇవన్నీ ఉలవలు శనగలు మినుగులు భోజనానికి కావలసిన సామగ్రినంతా కూడా నెయ్యితో సహా నూనెలు పాలు పెరుగు అన్నీ సుగంధ ద్రవ్యాలు కూడా వాటితో అక్కడికి చేర్చు అని చెప్పాడు. సువర్ణకోట్యో బహుళ హిరణ్యశ్చ శతోత్తరాః అగ్రతో భరతః కృత్వా గచ్చత్వగ్రే సమాధినా. భరతుడు కోట్ల కొలది విలువలు కలిగిన బంగారం వెండి అలాగే లెక్క పెట్టలేనివన్నీ తీసుకుని వాటికి ముందు భాగంలో సావధాన చిత్తుడై వెళ్తున్నాడు. అంతరా అపన విద్యశ్చ సర్వే చ నటనర్తకాః సుధా నార్యశ్చ బహవో నిత్యం యవ్వనశాలినః. అలాగే మార్య మధ్యంలో వీధులలో కూడా వర్తకులకి అంగళ్ళు ఏర్పాటు చేయటం, నటనలు చేసే వాళ్ళకి నాట్యాలు చేసే వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా వసతులు చేయటము. అంటే అక్కడ ఎక్కడ యజ్ఞం జరుగుతుందో అక్కడ చేయాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి మధ్యలో కూడా వాళ్ళకి అన్నీ కూడా ఎక్కడ లోటు లేకుండా చేయాలి. భరతేన తు సార్ధం తే యాతుం సైన్యాని జాగ్రతః నైఘమా బాలవృద్ధాశ్చ ద్విజాశ్చ సుసమాహితాః. వంటవాళ్ళు అలాగే ముత్తైదువులు యవ్వనంలో ఉన్నవాళ్ళు చాలామంది పురుషులు అక్కడికి త్వరగా వెళ్ళి అక్కడ భరతుడికి ముందు భాగంలో సైన్యం కూడా కొంతమంది నడుచుకుని వెళుతున్నారు. అలాగే వర్తకులు చిన్నపిల్లలు ముసలివాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా అక్కడికి ఆయన వెనకాలే వెళుతున్నారు. కర్మాంతికాన్ వర్తకినః కోశాధ్యక్షాంచ నైఘమాన్ మమ మాతృస్తథా సర్వాః కుమారాంతః పురాణి చ. సేవకులు వడ్రంగులు అంటే ఇక్కడ భవనాలు చేయాలి ఇవన్నీ కూడా
కావాల్సిన పనివాళ్ళు ఉండాలి. అందుకే కోశాధికారులు, వేదజ్ఞులు, మన తల్లులందరినీ కూడా భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు పత్నులు, అంతఃపుర స్త్రీలు, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, తీసుకెళతారు. అసలైనది కాంచనిం మమ పత్నిం చ దీక్షాయాం జ్ఞాశ్చ కర్మణి అగ్రతో భరతః కృత్వా గచ్చత్వగ్రే మహాయసః. సీతాదేవి రూపముని బంగారంతో చేసిన శిల్పాన్ని, యజ్ఞ దీక్షలకు బాగా తెలిసిన బ్రాహ్మణులు కూడా తీసుకుని మహాయశస్వి అయిన భరతుడు ముందుగా వెళుతున్నాడు. ఉపకార్య మహార్హశ్చ పార్థివానాం మహోజసాం సో అనుగానం నరశ్రేష్ఠో వ్యాధిదేశ మహాబలః. ఎంతో బలశాలి అయిన శ్రీరామచంద్ర ప్రభు తేజోమూర్తులైన మహారాజులకి, అలాగే వాళ్ళ అనుచరులకి ఇలా విలువైనవి వస్తువులు కూడా సమకూర్చాలి. వాళ్ళు వచ్చిన తర్వాత సత్కరించాలి. పైగా వాళ్ళకి గూడారాల్ని కూడా నిర్మించాలి. వచ్చిన రాజుకే కాకుండా రాజుతో వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా వసతులు కూడా చూసుకోవాలి. అందుకని అవన్నీ కూడా నిర్మించటానికి వాళ్ళకి ఆజ్ఞను ఇచ్చాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 91 సర్గ సంపూర్ణం.